చాలా టైం అయింది, వాక్యంలోకి వెళ్దాం. చూడండి, యెషయా ప్రవచన గ్రంథం 40వ అధ్యాయం. ఇవాళ కొన్ని ప్రాముఖ్యమైన మాటలు చెప్తాను, జాగ్రత్తగా వినండి. 40వ అధ్యాయం 31వ వచనం. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. వారు పక్షిరాజుల వలె రెక్కలు చాపి అలయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడచిపోవుదురు. నూతన సంవత్సరానికి సాదృశ్యమైన వర్తమానం ఇది. ఏ సంవత్సరంలో ఉన్నాం మనం? నూతన సంవత్సరం 2024వ సంవత్సరంలో ఉన్నాం. ఎన్నో రోజులో ఉన్నాం? 14వ రోజులో ఉన్నాం. ఎన్నో నెలలో ఉన్నాం? ఎందుకంటే మీరు ఎక్కడున్నారో అడుగుతున్నాం. ఎన్నో నెలలు ఉన్నాం? మొదటి రోజు నెలలో ఉన్నాం. ఎన్ని గంటల్లో ఉన్నాం? 12 గంటల్లో ఉన్నాం. ఎందుకంటే వాళ్ళు టైం ఎక్కువైపోయింది అనుకుంటారు కొంతమంది. మన హేమగేములు ఉన్నారు కొంతమంది. అందుకు ఇవన్నీ మిమ్మల్ని అడుగుతున్నాను. దేవునికి స్తోత్రం. యెహోవా కొరకు ఎదురు చూచేవారు నూతన బలము పొందుదురు. తర్వాత వారు ఈరోజు నేను మాట్లాడే అంశం ఏంటంటే, ఈ నూతన సంవత్సరంలో పక్షిరాజు అనే ఒక పక్షి గురించి మీకు చెప్పాలని నేను తలస్తున్నాను. చాలా జాగ్రత్తగా నేను చెప్పే మాటలు వినాలని మీకు నేను గుర్తు చేస్తున్నాను. దేవునికి స్తోత్రం. పక్షిరాజు అంటే ఆ పక్షి ఎలా ఉంటుంది? పక్షిరాజు అంటే తెలుసా మీకు? ఇదే కొత్త రకం పక్షి అనుకుంటారేమో. గ్రద్దం చూడలేదు మీరు? ఎప్పుడు చూసారు? పూర్వంగా అది మధ్య చూసారా? ఈ మధ్య గ్రద్దలు కొరువైపోయాయి, లేవు అక్కడ. రామందులు మాత్రం ఇష్టం వచ్చి ఉంటున్నాయి. ఏదన్నా చచ్చిందనుకో దాని దగ్గరే ఉంటాయి ఈ రామందులు. గ్రద్దం మాత్రం కల్లో కూడా అక్కడికి వెళ్దాం. అర్థమైందా? చాలామంది అనుకుంటారా రాముదులు వెళ్ళి చూసి ఓరే గెద్దలు వచ్చేసారు ఇక్కడికే అంటారు. గెద్ద కాదు అది. గ్రద్దలో ఉన్న కొన్ని లక్షణాలు చెప్తాను ఈరోజు, మీరు చాలా జాగ్రత్తగా వినండి. ఇది పక్షులకి రాజు. దేనికి? మృగాలకు రాజు ఎవరు? సింహం. పోతే పులి. ఎక్కడుంటాయి? అడవిలో ఉంటాయి. మరి కోనసీమ ఏరియాకి జనం తిరిగి గారికి రావాయి. ఈ వన్యమృగాలకి సింహము, పులి రాజు. పక్షులకి ఏమి రాజు అని చెప్పాను? పక్షిరాజు. పక్షిరాజు యవ్వనము వలె. అది కాదు. పక్షిరాజు యవ్వనం వలె నీ యవ్వనము క్రొత్తదగునట్లు. పైకి ఎగరడం కిందకి ఎగరడం తర్వాత చూద్దాం. ఎలాగెగిరినట్టు? యవ్వనము క్రొత్తదగునట్లు. అసలు యవ్వనము రెండోసారి వస్తుందా? బాబు దాని సౌండ్ ఆఫ్ చేయండి. అక్కడ ఆ పక్కన దాని సౌండ్ కథ అది తిప్పే సరిపోద్ది. రైటు. ఏం తిప్పుతున్నావు నువ్వా? సౌండ్ తిప్పలేదు, ఏడు తిప్పేది ఆనందరావు. వైరున్నా తిన్నగా ఉంటుంది అదే సౌండ్. ఒకసారి దేవునికి స్తోత్రాలు చెబుదాం. హల్లెలూయా. అమ్మ చేతులు ఎత్తట్లేదు. నాకు కొంచెం అనుమానం వచ్చేసింది. ఇలా ఆ రానోళ్ళు నీరసం ఉందా మీకు కట్టేసుకుందేమో అనుకుంటున్నాను నేను. ఒకసారి గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి.
నేను నిలబడతామే నెలకోసారి నిలబడతాను. నాకు సీట్ అంటది ఎలా, ఎందుకంటే యష్యా అంతర్జాతీయ వాళ్ళ సభలకు వెళ్ళిపోయాడు, భార్య జోడేరు ఇద్దరు వెళ్ళిపోయారు. ఏసేపు మొన్న మాట్లాడారు కదా నాన్నగారు, మీరే మాట్లాడండి అన్నాడు. వాళ్ళు మాట్లాడినా మాట్లాడమో నాకే కదా మరి ఇది గ్యారంటీ. వాళ్ళు మాట్లాడే పద్ధతిలో దేవుడు చేశాడు కాబట్టి వాళ్ళు పెడుతున్నాను. బహుశా నా బోధ కూడా మీకు ముసలి బోధ అయిపోయిందేమో ఒకేలా. వాక్యం ముసలి తవ్వుతాం. వాక్యం ఎప్పుడు బలంగానే స్టాండర్డ్గానే ఒకే విధంగా వాక్యం ఉంటుంది. దేవునికి స్తోత్రాలు చెబుదాం. హల్లెలూయా. మానవ జీవితము 4 దశలు. మీకు తెలిసే అందరికీ. మొదటిది బాల్యం, రెండవది యవ్వనం, మూడవది నడిప్రాయం, నాలుగవది వృద్ధాప్యం. ఈ 4 దశల్లో ఏది గొప్పదే? అయ్యో చూసారా మన వాళ్ళు ఎంత హుషారుగా ఉన్నారంటే, ఏంటి అనుకున్నారండి? మేమే గట్టివాళ్ళు ఉన్నారు వీళ్ళు, ఎవరు పొడిచోళ్ళు. మంచిదే, మీరు అవునన్నా కాదన్నా మీ దశ చాలా బలమైంది. కానీ యవ్వనం ఎన్నిసార్లు వస్తుంది? ఒకేసారి వస్తుంది, రెండోసారి రాదు. కానీ ఇక్కడ ఆశ్చర్యకరమైన సంగతి, పక్షిరాజు వలె నీ యవ్వనము కొత్తదగునట్లు అంటాడు. అంటే పక్షిరాజుకి యవ్వనము, కొత్త యవ్వనం ఉంది. ఆశ్చర్యం ఇది. పక్షిరాజు ఎంతకాలం బతుకుతుందో చెప్పనా? ఈజీగా మనిషితో పోటీ చేస్తుంది అది బ్రతకడంలో. అంటే 100 సంవత్సరాలు బ్రతికి తీరుతుంది. ఏది? పక్షిరాజు. మన ఆయుష్ ఎంత చూసారా? మన పొడిచి ఎంత ఇప్పుడు అది. మానవుడు ఆయుష్ 70 సంవత్సరాలు. చెప్పండి. అధిక బలం ఉంటే 80 సంవత్సరములగును. పేరుకేది. 70 ఏళ్ళు బతికే వాళ్ళు ఉన్నారా? 80 ఏళ్ళు బతికే వాళ్ళు ఉన్నారా? మొత్తం 0 పెట్టకండి. 0 పెట్టారా మీరు? ఉన్నారు. ఎక్కువ మంది లేరేమో కానీ మొత్తం మీద ఉన్నారు. ఎంతకాలం? పేపర్లో చూసాను 110 ఏళ్ళు బతికిందంటే ముసలిది. ఎన్నేళ్ళు? 110 ఏళ్ళు బతికితే కళ్ళతోటి పెట్టుకుంటే చదివేస్తుంది బుక్ తీసి. ఇదిగో ఈ కళ్ళోళ్ళు ఎవరికి కనబడదు నాకు, చదివేస్తుంది. మార్తమ్మ ఒక ఈ సెల్లోకి వస్తుంది చూసారు మీరు? చూసారా మార్తమ్మ పాటలు విన్నారు మీరు? అమ్మగారు అంత మరి ఆ మంచి పాటలు పెట్టుకుంటూ ఉంటుంది, బుక్ తీదు. నిజంగా ఎంత మంచి బ్రెయిన్ మా ముసలమ్మదే. ముసలిదాని అయిపోయిన బాబా నాకేం గుర్తుంది అంటావు నువ్వు, నాకేం వస్తుంది బాబా అంటావు నువ్వు. ఆసక్తి ఉండాలి నీకు. పెద్ద పెద్ద పాస్టర్లు పాటలు పాడించుకుంటారు ఆమె దగ్గరికి వెళ్ళి. చాలామంది పాస్టర్లు వెళ్తారు ఆ ముసలమ్మ దగ్గరికి. ఆమె సాక్ష్యం చెప్పి పాట పాడుతుంటే నిజంగా ఎంత బాగుందో స్వరం. పొడిచోడు కూడా స్వరం అలా ఉండదు. అంటే దేవుడు ఇస్తాడు, మనమే చెడగొట్టుకుంటాం చాలాసార్లు మనం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ మనం చూసినట్లయితే మానవుడి యొక్క దశ ఎన్ని దశలు? 4 దశలు. ప్రపంచంలో 84 లక్షల జీవరాశులు ఉన్నాయంటే ఇప్పుడు. ఎన్ని లక్షలు? 84 లక్షల జీవరాశులు ఉన్నాయి ప్రపంచంలో. వీటిలో పక్షులు 10,000 రకాలు ఉన్నాయంట. ఏంటమ్మా? పక్షులు మనం అలా అనుకుంటామా? మనకి తెలిసినవి ఏంటి? గెద్ద, డేగ, కాకి, బొంతకాకి, చిన్న కాకి, రాబందు, రామశిలక, కోకిల, చెప్పండి, గోరింకంట, ఇంకేమున్నాయి? గుడ్లు చెప్పి అయిపోతుంది. మళ్ళీ తిరగదు ఎందుకు?
మనకి కనీసం 50 పక్షులు కూడా చదవలేము మనం. చదువుతావా? చూస్తావా కాదు, గుర్తుండదు మరి దాని పేరేంటో తెలియదు మనకు. కానీ ఇన్ని రకాలు ఉన్నాయంటే పక్షులు 10 రకాలు కాదు, 10,000 రకాలు ఉన్నాయి పక్షులు. ఇంక పోతే చెట్లు 77,000 ఉన్నాయంట. ఏంటి ఎన్ని? మనకి ఏ చెట్టు తెలుసు? మామిడి చెట్టు, నేరేడు చెట్టు, పరచ చెట్టు, మరి పక్కన ఉన్నాయి కాబట్టి, జామ చెట్టు, కొబ్బరి చెట్టు బాగున్నాడు అనుకోండి. ఈ చెట్లు ఎరుదమ్మా ఎన్ని ఉన్నాయంట? 77 రకాల చెట్లు ఉన్నాయంట ఈ రోజున ప్రపంచంలో. ఈ పక్షులకి రాజు గ్రద్ద, మొక్కలకి జంతువులకి బట్టలక్కర్లేద్దామోయ్. విన్నారా? వేడికే మొక్కలకి బట్టలక్కర్లేదు. అట్లా బట్టలు కావాలితే ఎన్ని రకాల బట్టలు కొనుక్కుని ఇప్పుడు ఈ పండుగకి. బట్టల కొట్లు అడ్డపడ్డారంటే ఏమి కొనాలో తెలదు మీకు అవునా? మొత్తం 1000 రకాలు లాగేదారు చీరలనేది. ఊటి నచ్చుదాం. ఎందుకంటే ఎక్కువైపోతే మరి ఎత్తేద్దాం. ఏవద్దు, బీరువాలో నీకు 40 చీరలు ఉన్నాయనుకో, మతిపోద్దు నీకు అక్కడ. ఆదివారం కదా, కొత్త సంవత్సరం కదా, ఏ చీర కట్టుకోను. మళ్ళీ ఇల్లు అడుగుతుంటుంది ఒకసారి, ఏ బట్ట వేసుకుంటే బాగుంటుందని అడుగుతుంది వాళ్ళ అమ్మనే. ఏదో వేసుకోయా అంటది. ఎందుకంటే బట్టలు ఎక్కువ ఉన్న ప్రమాదమే. ఏమోయ్, బట్టలు ఎక్కువ ఉన్న ప్రమాదమే, తక్కువ ఉన్న ప్రమాదమే. దేవుని స్తోత్రం. తక్కువ ఉంటే మొన్నే కట్టుకుందరు చీర మనిషి, మళ్ళీ ఈ చీర కట్టింది బట్టలేమో పాపం అనుకుంటారేమో. చూసారా మనిషి బతికి ఎలా ఉందో? ఉన్న గొడవే, నాకు ఏ గొడవ లేదు. ఏముందా? ఏ గొడవ లేదు. మీరు ఈ బ్యాట్ షర్ట్ వేసుకున్నారంటే నన్ను ఎవరు అడగరు అసలు. ఏం చేత? నేను నల్లగా ఉన్నా, నా బట్టలు తెల్లగానే ఉంటాయి. ఇప్పుడు ఈ మధ్య నాకు పెట్టి బట్ట ఇట్టి వాళ్ళందరూ తెల్లవి పెట్టి అన్నారు. ఇదిగోటి బాలకృష్ణ తెల్లవి పట్టుకొచ్చేసాడు, మన చిరంజీవి గారు ఆయన కూడా తెల్లవి పట్టుకొచ్చేసాడు. కుట్టించుకోలేదు కదమ్మా, వద్దంటే 20 జతలు తెల్ల బట్టలు ఉన్నాయి వీరి వాళ్ళను. ఎన్ని? 20 ఉన్నాయి. ఎన్ని కుట్టించుకోరు? నాకు లోపల బీరువాలో ఉన్న బట్టలే తెల్లయి. ఒకనొక టైంలో 2 జతల బట్టలు కూడా కొనుక్కొని పోయేవాడిని. డబ్బులు ఎక్కడ ఉన్నాయి ఇప్పుడు? లేవు. ఒకే డ్రెస్ 2 సార్లు ఉతికించుకుని అయ్యో మళ్ళీ ఇస్త్రీ చేసుకుని తొడుక్కునేవాడిని. ఇవన్నీ లైన్లో పెడితే ఆఖరున్న జత పైకి రావట్లేదు. జత పైకి రావట్లేదు. తిరిగేసి ఓ జతలాగాను. అయ్యో నా లైన్ తగ్గు తొడుక్కుని బట్టలు అనిపించింది నాకు. ఇది ఏమంటారు దీన్ని? మీకు నా మీద ఉన్న ప్రేమ, మీకు నాకు ఉన్న దేవుని కృప. చెదిరి దేవుడికి స్తోత్రం చెప్దాం. ఏమంటే పక్షులకు బట్టలక్కర్లేదు. నీళ్లు ప్రవహించి దాంట్లో వెళ్ళి శుభ్రంగా ఇది ఏం చేస్తుంది? నీకు చింపక్కర్లేదు, సొబ్బక్కర్లేదు. కావాలా? పక్షికి రెక్కలు ఇలాగంటుంది, అంత తెల్లగొచ్చేది రెక్కలు అని తెలిపోతుంది పైకి. ఎంత సేఫ్టీ అండి మనకే. వేలు తగలేదన్నారు బట్టలకి, వేలే లక్షలు కూడా తగిలిపెట్టేసి ఉన్నారు బట్టలకి. దేవుని స్తోత్రం. మనకంటే ఏ గొప్పే? పక్షులు, చెట్లు, జంతువులే గొప్పవి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వీటికి అందమైన గూళ్ళు కట్టుకుంటాయి. అన్ని గూళ్ళలో చిత్రమైన గూడు ఒకటి ఉంది. వినండి మా పిచ్చుగూడి చూసారా మీరు? పిచ్చుగూడి ఇంజనీర్ గారి దగ్గరికి వచ్చి బాబోయ్ నా వల్ల కాదు ఇది అన్నాడంట. బిల్డింగ్లు అన్నీ కట్టేస్తాడు ఆయన. బిల్డింగ్లు ప్లానే చేస్తాడు, పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టేస్తాడు. ఏం కట్టలేడంట? పిచ్చుగూడు కట్టలేడంట. అంటే పిచ్చుక ఎలాంటి మేస్టార్ అంటారు? అది చాలా పెద్ద మేస్టార్ పిచ్చుక. ఎంత ఉంటుంది? ప్రభు అంటాడు, నా కుమారులారా
మీరు పిచ్చుకుల కంటే శ్రేష్ఠులు. దేనికంటే 2 పిచ్చుకలు కాసుకు అమ్మబడును అంటే ఏంటి? ఏమర్థమైంది మీకు? సావక బేరం ఇస్తారు. సావక బేరం 2 పిచ్చుకలు ఒక్కోసుకే అమ్మబడతాయంట. ఇంకో చోట అన్నాడు 3 పిచ్చుకలు 2 కాసులకు అమ్మబండు కదా అంటాడు చోట. అలా చెప్పి అంటాడు మీరు పిచ్చుకల కంటే శ్రేష్ఠులు. దీని అర్థం ఏంటంటే పిచ్చికిని 100,000 పెట్టి కొనుక్కెళ్ళేవాడు ఎవడో ఉండడం. నువ్వు ఊరికి ఇచ్చేతన్నా పిచ్చిగా అట్టుకెళ్ళవు నువ్వు దాన్ని. అర్థమైందా? మనిషి బ్రతుకు అటువంటిదే. మనిషి ప్రాణాన్ని పోల్చాడు పిచ్చికిని. మానవుడు చనిపోతే ఈ శరీరానికి ఖరీదు లేదు. ఎద్దే చచ్చిపోయింది, కొమ్ములు రేటు ఉన్నాయి దానికి, చర్మం రేటు ఉంది దానికి. దాని పేడ నీ పక్కన వేసుకుంటావు పేడ. ఇప్పుడు గోగు పిడకలా ఏం పిడకలా? గోగు పిడకలేనా? పేపర్లో ఎక్కడ రాశాడు? అరవై అడుగులు గోపిడికల దండ అంట. 60 అడుగులంట దండ. అది 15,000 రకాల ఏంటయ్యి ఆవులండి. చెప్పండి, ఎద్దులో ఆవులని 15,000 రకాల దూళ్ళలో పేడట్టుకు వచ్చేసారంట. ఏం నవ్వుకుంటారంటే ఒకసారి మీరు. మళ్ళీ గేదె పేడ పనిచేద్దాడు దీనికి. ఆవు ఎద్దు గేదె పేడ చేస్తే కళ్ళు పోతాయండి. మరి చిన్నప్పుడు మా అమ్మడు ఏం పోతాయంట? కళ్ళు పోతాయంట. అసలు కళ్ళు ఉంటాయో పోతాయో చూద్దామని చేశాను సార్. నేనే ఇలాంటి పిచ్చి పనులు చేసేవాడు చిన్నప్పుడు. చేసే చెట్టుకే చేశాను. ఆ పేడ నల్లగా ఉంది, ఎక్కడ రైతు అన్నాడు మా నాన్న. అదా గేదె పేడ అన్నాను. ఓరు బాబు కళ్ళు పోతారు బాబు తీగు చేశాను. పొయ్యిలోనే అక్కడెక్కడ ఇయ్యలేదు అనుకోండి, మొత్తం నా కళ్ళు పోలేదు, బాగానే ఉన్నాయి. దేవుని స్తోత్రాలు చెబుదాం. హల్లెలూయా. ఎందుకంటే మానవులు చేసే కొన్ని ప్రయత్నాలు మనిషి కంటే జంతువుకి, పక్షికి, గేదెకి, ఎద్దుకి, నువ్వు పెంచుకునే దూడకే పేరుంది. దూడ చచ్చిపోయినా ఏం బాధపడరు, అక్కడే పడుకుంటారు, అక్కడే నిద్రపోతారు. మనిషి చచ్చాడు అక్కడ ఎలా ఉంటుంది? వెళ్తాడు అక్కడికి. అయ్యి బాబు ఆ ఇంట్లో మొసలోడు పోయాడు ఇవాళ, వెళ్ళకూడదు, పక్క వెళ్ళకూడదు, పట్టి దెయ్యం పట్టేసుకుంటాడు. ఇంకా వెళ్ళకూడదు, టిఫిన్ తినకూడదా, టీ తాగకూడదా, భోజనం చేయకూడదు. అయ్యా ముసలోడు ఇంకా తీసుకెళ్ళడానికైనా మరి మీకు ఏమో ఒడుగు తినొద్దా అంటారా? ఆ ముసలోడు బేగా తీసుకెళ్ళబోదు అవతలకి. నీవెళ్ళంటోడివే, నీ ప్రాణం పోయినా నీ పని అంతే. ఇంకా ఎంత భయం. మనిషి ఉండగా అది నాది, ఇది నాది, ఆ హద్దు నాది, ఈ హద్దు నాది, అవి ఎండు నాది, ఆ బంగారం నాది. ఎంత పోరాటమో. చచ్చిపోతే నువ్వే విలువ ఉండవు ఎవడికని. మనిషి బ్రతుకు ₹6.27 ఇచ్చాడు మనిషి. ఎంతంటే ₹6.27 ఇచ్చాడు మనిషి లెక్కలు కడితేని. అదేటలో కుక్కను ఖరీదు కట్టాడంట. ఇది $8 వచ్చిందంట. అది ఆ రోజుల్లో $8 అండి. ఇప్పుడు ఎంత నాకు తెలదాం, ₹20 ఏమో. 8 ₹64 వచ్చింది. అది ఏది కుక్క ఖరీదు ఎంత? ₹64. మనిషి ఖరీదు ఎంత? ₹6.27. సిగ్గుందా?
అసలు మనిషికి సిగ్గుందా? దేని ఖరీదు ఎక్కువ? కుక్క ఖరీదు ఎక్కువ. కొనండి రాదులుగా అని తరివేతాం మనం. కారణం ఏంటి? చెప్పాలంటే మనిషి వెండి కంటే బంగారము కంటే ఖరీదైనవాడే, అమూల్యమైన వాడు. ఈ సృష్టికే కిరీటంగా చేశాడు దేవుడు మనిషిని. దేవుడు మరి ఈ ఖరీదు ఎందుకు పోయింది? మానవుడు ఆయుష్ ఎందుకు తగ్గిపోయింది అలాగా? మనిషికి ఉన్న వ్యసనాలు, అలవాట్లు, దీన్ని బట్టి వ్యాధిగ్రస్తులుగా తీర్చబడతాం. సరే, వాక్యంలోకి మనం వెళ్దాం. చేతులకు దేవునికి స్తోత్రాలు చెబుదాం. హల్లెలూయా. ఇంకో మాట చెప్తాను. ఏమమ్మ, పక్షులు ఎన్నింటికి లెగుతాయి తెలుసా మీకు? ఎన్నింటికి? మౌనిక, ఎన్నింటికి లెగుతుంది? కరెక్ట్గా 4 గంటలు అయితే పక్షులు, కాకులైనా, బొంతకాకులైనా, పాలపెట్లైనా, ఏ పక్షి అయినా సరే, డ్యాగ్ అయినా సరే 4 గంటలు లెగుతుంది. లెగిసిన వెంటనే ఆకాశం వైపు చూస్తుందన్న పక్షి ముందు. వినండి, నేర్చుకునే మాటలు. ఎటు చూద్దంట? ఆకాశం వైపు చూస్తుందని ముందు పక్షి. దేవుడికి దండం పెట్టి వందనాలు చెప్పి అప్పుడు మొదలవుతుందండి ఏటది. ఈ బుద్ధి మనిషికి ఉందా? ఎన్ని అడుగులు ఎత్తాడు మనిషి? చలి బాగా ఉంది కాబట్టి 6 గంటలకు మీరు ఎంతమంది లెగుతున్నారు చెయ్యొద్దండి, చూపించండి. నాకు తెలిసి ఒక్కడో లేగరు. ఎన్నింటికి? 6 గంటలు వేసే వాళ్ళు ఎవడో లేరు అసలు. 7 అయినా సరే, 7:30 అయినా సరే. అయ్యి బాబు, టైం ఎలా పరిగెట్టిపోతుంది ఏంటి? ఇంకా మొఖమే కడగలేదు నేను. ఒకడు చూసుకుంటూ వెళ్ళాను. పేరు చెప్పను కానీ 9:30 అయింది. అప్పుడు బ్రష్ ఎట్టు తోముతుంది ఒక అమ్మ. పేరు చెప్పను, మీకు బలపచ్చి బాధపడతారు మీరు. ఏంటమ్మా, ఆదివారం అయ్యాలా? ఆరాధన 12 గంటలకు వస్తావు ఇంటికి ఇవ్వాలని నన్ను. 12 అయ్యగారండి, మీరు కూరలేదండి అయ్యగారండి అంటుంది. మరి ఏం చెప్పాలి? బతకంగా ఉందని పడుకుంటే నీకు అంతే. నువ్వు 12 లేకపోయి నువ్వు. సూర్యుడు ఎప్పుడు ఉదయింతాడా? సూర్యుడు ఎన్ని గంటలకు ఉదయింతాడమ్మా? 12:30కా? ఏమ్మా, 6:00కేనా? మరి సూర్యుడికి బతకం లేదా? బతకాలి మనకే. సూర్యుడు బతకం అన్నాడంటే దేవుడు ఊరుకోడు. గంటగా 6 గంటలకు నువ్వు లేవవలసిందే. వెళ్ళిపో తూర్పుకి. 6 గంటలకే పడవరకు వచ్చాయి, నీకు నేను విధించిన శాస్తి అన్నాడు దేవుడు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఏమ్మా, ఏ రోజులంటే 12 గంటలకు వచ్చాడా సూర్యుడు మీ ఇంటికాడ? 12 గంటలకే వచ్చాడా? వస్తే ఎలా ఉంటుంది మన పని? ఎలా ఉంటుంది మన పని? ఇంక తెల్లారదా? సృష్టిలో క్రమాన్ని ఆచరించింది సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు. సూర్యుడు ఆయన పరిశుద్ధ నామాన్ని ఆరాధన చేస్తున్నట్టు దేవుని వాక్యం చెప్తుంది. ఎవరో సరి చెప్పట్లేదు మీరు. సూర్యుడు ఆయన ఆరాధన చేసేటప్పుడు వస్తున్నాడు బయటికి. మనం తెల్లారి లేచాక సూర్యుడికి ఏదో అన్నం పెడతాం. మీరు కదలే, కొంతమంది ఉంటారు. ఎక్కడ పెడతారు దండం? ఆ సూర్యుడికే దండం పెడతాం. ఈ సూర్యుడు ఎవడు చేశాడో ఆ సూర్యుడికే దండం పెట్టాలని మనిషికి ఈ రోజున దేశంలో ఎవరికి లేదు. సరే, చేతులెత్తి దేవునికి స్తోత్రాలు చెబుదాం. హల్లెలూయా. ఈ పక్షులు పైకెత్తి చూచి వేటకు బయలుదేరుతాయి. పక్షులు ఆశ్చర్యము, ఎంతో జ్ఞానము కలిగిన పక్షులు అని చెప్తుంది వాక్యం. ఇంకో సంగతి చెప్తాను.
పక్షిరాజుకి 2 కళ్ళే కానీ దానికి 4 కంటి పాపలు ఉన్నాయి. నీకెన్ని ఉన్నాయి చూసుకోండి సార్ అర్థంలో. ఈ కంటికి ఒకటి, ఈ కంటికి ఒకటి. ఇక్కడి నుంచి ఇక్కడ దాకా ఎదురున్నాయి కనబడతాయి మనకి. వెనకాల ఉన్నాయి కనపడతాయా? నా వెనకాల ఎవడేం చేస్తున్నాడో నాకు ఎంత తెలుస్తుందా? తెలదు. కారణం ఏంటి? నాకు 2 కనుపాపలే ఉన్నాయి. పక్షిరాజుకి 4 కంటి పాపలు. వెనకాల ఏముందో దానికి తెలిసిపోద్ది. ఈ పక్కన ఏం వస్తుందో తెలిసిపోద్ది దానికి. 4 ప్రక్కలా తిప్పుతుంది బుర్రలాగా. అది మంది తిరుగుతుంది ఇక్కడ దాకా, వెనకలికి వెళ్తుంది. ఇది వెళ్దాం. 4 కంటి పాపలు కలిగినటువంటి పక్షిరాజు. ఒక వాక్యాన్ని పరిశుద్ధ గ్రంథంలో చదువుదాం. బైబిల్లో 104వ కీర్తన తీయండి. 104వ కీర్తన 20-21 వచనాలు. 104 20 చదువు. 20-21. నీవు చీకటి అదే కలుగు చేయగా ఎవరు కలుగు చేయగా? చీకటే. నీవు చీకటి కలుగు చేయగా. చీకటి కలిగించేది ఎవరు? సిద్ధాంత్ గారా? పురోహితుడా? జంజు జడాయించి మంత్రాలు చదువుతాడు ఆయన. ఎవరు చీకటి కలిగిస్తున్నారో? దేవుడే చీకటిని కలిగించే దేవుడు. నీకు కష్టము శ్రమ అనేది దేవుని చిత్తము రాకుండా నీకు కలగదు. నీ జీవితానికి ఉదయం కలిగించేసేవాడు ఆయనే. ఈ చీకటి దేని గుర్తు? శ్రమలకి, కష్టాలకి, బాధలకి గుర్తు చీకటి. ఈ చీకటి కలిగి చేసినప్పుడు ఏం జరుగుతుందంటే ఇక్కడ చూడండి. చీకటి కలుగు చేయగా రాత్రి అగుచున్నది, అప్పుడు అడవి జంతువులన్నీ తిరుగులాడుచున్నవి. చీకటి కలిగిన వెంటనే అడవి జంతువులు ఏం చేస్తాయంట? ఎందుకు? వాటి గూటికి చేరుకోవటానికి. ఆహారం కోసం బయలుదేరు. అప్పుడు ఎక్కడికి వెళ్తాయి? గూటికి చేరుకోవడానికి తిరుగులాడతాయి. సాయంకాలం అయిపోయింది అనుకుంటాయి అన్నమాట. అప్పుడు చీకటిని కలిగించేది ఆయనే. ఇప్పుడు 21వ వచనం చదవండి. మళ్ళా చదువు. సింహపు పిల్లలు వేట కొరకు గర్జించుచున్నవి. ఎవరి చేతిలో నుంచి ఏం తీసుకుంటున్నాయి? ఇలాగా సింహపు పిల్లలు. ఈ సింహపు పిల్లలు దేనికోసం కనిపెడుతున్నాయి? దేవుని చేతి కోసం. దేనికోసమా? దేవుని చేతి కోసం. దేవుడి చేత్తో ఆహారం ఇవ్వాలని చూస్తున్నాయంటే ఏయి మనమో చెప్పనా? వండు కూడా చికెన్ ఉంది, ఈ పక్కన మటన్ ఉంది, ఈ పక్కన పచ్చిరొయ్యలు ఉన్నాయి. అర్జెంటుగా పీతలు తెచ్చేసుకుని వండేసుకుంటాను. దేవుని చేయక్కర్లేదు వీళ్ళకి, దేవుని అస్తమక్కర్లేదు వీళ్ళకి. వండేసుకోవడం. ఇంకో అనుమానం నాకు. ఏమ్మా, మాంసము చికెను వండుకున్న రోజుని కాకరకాయ ఫ్రై చేసి తింటావు నువ్వు? అర్థమవుతుందా నేను చెప్పే మాట? చికెను, మటను
పచ్చిరొయ్యలు, పీతల పులుసు అన్నీ వండేసుకున్నాం 4 రకాలు. ఆ టైంలో కాకరకాయ ఫ్రై చేసుకుంటావా? ఏవా అసలైనవి ఉన్నాయి కదా, అసలైనవి ఉన్నాయి తింటాగే. ఓ సంగతి చెప్పండి, నీవు తిన్న ఈ 4 రకాల కూరలు జబ్బు తెస్తాయి లోపల. తినాలి, ఏం తెస్తాయి? అవి జబ్బు తెచ్చి పెడతాయి లోపల. నువ్వు కాకరకాయ ఫ్రై చేసుకు తిన్నావు అనుకో, సూక్ష్మక్రియలు చంపేది, అర్జెంటుగా వెళ్ళి లోపలికి వెళ్ళేది. అర్థమైందా? ఏం చంపుతుంది? సూక్ష్మక్రియలు లోపల ఉంటే చంపేస్తుంది కాకరకాయ. వాడితో కాకరకాయ తిన్నావు అనుకో, నువ్వు జబ్బే ఉంటుంది నీ బ్రతుక్కోలో అసలు. ఇది చెయ్యం మనం, చేతమా? కాకరకాయ చేదురా, ఎవడ తింటాడు రా? ఇదేంటి పండుగ జోడు కాకరకాయ ఏంటిరా? అసలు మత్తు ఉందంటారా నీకు? ఉంటుంది మత్తు. తర్వాత మోసంసో, వాంతులో, విరిసిలో స్టార్ట్ అవుతాయి. అప్పుడు తెలుస్తుంది నీకు కథ. అప్పుడు డాక్టర్ కథ పరిగెడతావు. అప్పుడు చేతులు దేవుడికి స్తోత్రాలు చెబుతాం, హల్లెలూయా. కానీ ఏవి కూర లేకపోయినా కాకరకాయ తిని, మా ఇంట్లో ఎవరు తినరు కాకరకాయ? తినరు. మా ఇంట్లో తింటే అమ్మగారు తినాలి, లేకపోతే నేను తినాలి, మిగతా కూడా తినరు. అంతకెళ్ళదు గుడ్డు తెచ్చుకుని ఏపుకైనా తింటావు తప్ప ఈ కాకరకాయ తినరు. ఆరోగ్యాన్ని నిలబెట్టి పద్ధతులు మనం చూడం. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే మనము నిర్గమకాండం 12వ అధ్యాయంలో చూస్తాం. ఇప్పుడు తిరిగేసారండి మీరు, బైబిల్ తీసారనుకో, ఇప్పుడు మీరు ఎక్కడైపోతే ప్రసంగం. ఇప్పుడు ఇంటిగో గొర్రె పిల్ల చంపి దాని యొక్క మాంసం తెల్లవారులు తినాలి. ఎలా తినాలి? చేదు కూరలతో తినాలి. ఇప్పుడైనా లైన్లోకి రండి మీరు. దేంతో తినాలి? చేదు కూరతో తినాలి. ఎందుకు చెప్పాడు దేవుడు? మామూలుగా తినేయచ్చు కదా, చేదు కూర ఎందుకు చెప్పాడు? రాత్రంతా మత్తులా కనుక కాదు, రాత్రంతా నీవు తింటానే ఉంటావు కాబట్టి నీ పొట్టలో జబ్బు రానివ్వదు. చేదు ఏమన్నదు? నీ పొట్టకు చేదు జబ్బు రానివ్వదు, ఆరోగ్యాన్ని కాపాడుతుంది. అది ఆలోచన చేసి చెప్పాడు దేవుడు. దేవుడికి స్తోత్రం. ఒక రకంగా ఈ చేదు పొట్టకి మంచిది. చేదు కొంతమంది పండుగ రోజు కదా అని 4-5 రకాలు వేసి తినేసారనుకో, అందరు కాదులే అమ్మ, నాలాంటి వాళ్ళు సూట్ అవ్వలేండి. ఒకటే సూట్ అవుతుంది నాకు అసలు. అరిగే వాళ్ళు ఉంటారు. ఎంత అరిగినా వస్తుంది మరి, నీకు తెలుసా? ఎంత అరిగిపోయినా వస్తుంది ఏదో పక్కన నీకు. దాని విరుగుడు కోసం సూక్ష్మక్రిములు చంపే ఆహారం ఏదో దాన్ని మనం ఉపయోగించాలి. చేతులెత్తి దేవునికి స్తోత్రాలు చెబుదాం, హల్లెలూయా. ఇక్కడ మనం చూస్తే మనిషికి ఈ పక్షికి ఎంత తేడా. ఇంకపోతే జనరల్గా చెప్పాను. ఇప్పుడు ఆహారంలోకి వెళ్దాం. ఆహారం అసలు పక్షిరాజు ఆహారం ఏంటి? కుళ్ళిపోయింది తిందో. ఏం తిందో? అంతమానం కాకి పొంతకాకి నీ దగ్గరికి వస్తాయి. ఎందుకంటే కోడిపిల్లలు చేయించావు కదా నువ్వు. ఏం చేయించావు? కోడిపిల్లలు చేయించావు కదా. ఎప్పుడు దొరుకుతుంది అని ఆ కాసుకుని ఉంటుంది, కానీ ఒక్క పిల్ల దాన్ని దొరకతావు. కానీ అది కనపడదా? ఏది గ్రద్ద అవ్వడికి కనపడదా? వద్దంటే 300 కాదు 300 అడుగులు దూరం వెళ్తుంది దాని యొక్క చూపు. ఎంత దూరం? 300 అడుగులు. అంటే మేఘాల్లో ఉండి నీ కోడి పిల్ల దగ్గర ఎన్ని కోళ్ళు ఉన్నాయో దానికి తెలుసు.
తల్లి కోడి దగ్గర పిల్లలు నువ్వు 10 పిల్లలు చేయించావో 20 పిల్లలు చేయించావో తెలుస్తానికి ఎలా వస్తుంది చెప్పనా? ఒక్క నిమిషంలో కిందకు వచ్చేస్తుంది. ఓ పిల్లలు లాక్కుంటుంది, అకస్మాత్తుగా పైకి వెళ్ళిపోతాయి. వచ్చినట్టు తేలదు, వెళ్ళిపోయినట్టు తెలుదు నీకు. కారణం ఏంటి? దాని కనుదృష్టి. మందం అనేది లేదు. నాకు ఈ కన్ను తేడా వచ్చింది, అర్జెంటుగా ఆపరేషన్ చేయాలి ఇప్పుడు దీనికి. ఈ కన్ను పని చేయలేదు, ఈ కన్ను పని చేయట్లేదు, ఎలా మూసుకున్నాను అనుకో, మీ మొక్కలు కనపడవు నాకు. అయితే దేవుని కృప వల్లే నేను తిరుగుతున్నాను, బోధిస్తున్నాను. ఈ మొబ్బని ఈ మధ్య గమనించాను నేను. కంటి డాక్టర్ చూపించాను, ఆయన అన్నారు మీరు ఆపరేషన్ చేయించుకు తీరాలి. ఆపరేషన్ చేయంతేనే కానీ ఇక్కడ శుక్లాలు వచ్చాయి కంటి పాప మీద, ఆపరేషన్ రూపంలో చేయించాలి. మీకు మంచి ఒరిజినాలిటీ క్లాస్ పెట్టుకోవాలి. మీరు బైబిల్ చదవటానికి కానీ ఎక్కడికి వెళ్ళినా ఏ వాక్యం చెప్పడానికి కానీ మీకు అడ్డు ఉండదు అన్నట్టు డాక్టర్లు చెప్పారు వెళ్ళి చూపిస్తే. ఎందుకంటే వయసును బట్టి ఈ పొర కప్పటం, కంటిని కప్పేయటం అది సమంజసం. ఎందుకంటే చిన్న వయసు నుంచి కూడా నాకు నిద్ర దెబ్బ ఎక్కువ. అర్థమైందా? మీకు వల్ల నిద్రపోవడం ఉండదు నాకు అసలు. చాలాసార్లు కోటాల్లో సభల్లో రాత్రంతా నిద్ర లేని రోజులు ఎన్నో గడిపాను నేను. రాత్రంతా నిద్ర లేని రోజులు ఉన్నాయి. ఉపవాస కోటాలు 3 రోజులు నిద్ర ఉండదు. బయట సభలకు వెళ్తే ఎన్ని చోట్ల నిద్ర లేని దెబ్బలు నాకు ఎక్కువ. ఈరోజు వరకు ఎలాగ పని చేస్తా తిరిగి చేస్తానని అంటే కేవలము దేవుని కృప. చేతులు దేవునికి స్తోత్రాలు చెప్దాం. వీలైతే ఆపరేషన్ కూడా త్వరగా జరిగి నేను త్వరగా దృష్టిలో తేడా లేకుండా ప్రభు బలపరిచేలాగా సందర్భం వచ్చింది కాబట్టి మీకు చెప్తున్నాను. మీరు అందరూ ప్రార్థన చేయమని మీకు నేను గుర్తు చేస్తున్నాను. చేతులు దేవునికి స్తోత్రాలు చెప్దాం. హల్లెలూయా. వయసు పెరిగిన అందరికీ రాదు. 80 ఏళ్ళు 70 ఏళ్ళు వచ్చినా తిరిగేసి వాళ్ళు ఉన్నారు ఈ రోజున. ఏంటంటే మిషన్ టైలర్ ఒకడో, సేవకుడు ఒకడో, డాక్టర్ ఒకడో, వీళ్ళ కంటి బలహీన చాలా చురువుగా వచ్చేస్తాయి. అయితే ఇక్కడ ఈ పక్షిరాజు గురించి చెప్పాలంటే ఎక్కడి నుండో చూస్తుంది. అది ఏం తింటుందని చెప్పాను? తాజా తిండి తింటుంది. అది వినండి, ఏం తింటుంది? తాజా తిండి. ఈ ప్రజలు వచ్చాక 2 రోజులు 3 రోజులు 5 రోజులకు అదులు పెట్టుకు తింటున్నారు ప్రజలు. ఇదే కదండి, పర్లేదని తినేయచ్చండి. ఫ్రిడ్జ్ అయినా 2 రోజులు తప్పి 3 రోజులు కూడా నిలబెట్టుకు తిన్నామనుకో తేడా వస్తుంది. ఫ్రిడ్జే కాబట్టి 2 రోజులు వాడచ్చు. అంతకంటే ఎక్కువ రోజులు వాడితే అది కూడా దెబ్బే. దేవునికి స్తోత్రం. చచ్చిన ఎలకలు, చచ్చిన పక్షులు, చచ్చిన దేన్ని పక్షిరాజు ముట్టదు, వాడి జోలికి వెళ్ళదు. బతికి జీవిస్తున్న ఆహారాన్ని పక్షిరాజు తింటుంది అని దేవుని వాక్యం మనకి తెలియజేస్తూ ఉంది. చేతుల దేవునికి స్తోత్రాలు చెప్దాం. ఎప్పుడన్నా టీవీలో చూసారా మీరు? గోదావరి దగ్గరికి, సముద్రాల దగ్గరికి రీనిపోతే సముద్రంలోకి అది బతికిన దాన్నే కాళ్ళతో లాక్కుపోతా పైకి. చూసారా మీరు ఎప్పుడన్నా? బతికినట్లే పట్టిపోతాయి. చిన్న చిన్న కర్మ, పెద్ద పెద్ద జంతువులు ఎత్తుకెళ్ళి గ్రద్దలు కూడా ఉన్నాయట. ఆస్ట్రేలియా, అమెరికా, ఆఫ్రికా ఆ ప్రాంతాలకు వెళ్ళి చూస్తే మనిషినే సాయం పట్టేతాయంటాయి. ఏమన్నమ్మా మనిషినే ఎత్తుకుపోతాయంట. ఓ చిన్న సంఘటన జరిగింది వినండి. ఓ ప్రయాణికుడు నిద్ర లేక 6 గంటలకల్లా
ప్రయాణికులు బల్లుంటే బల్ల మీద పడుకుని నిద్రపోతున్నాడంట. ఏం చేస్తున్నాడమ్మా? నిద్రపోతున్నాడు. నిద్రపోతుంటే ఓ పక్షిరాజు వచ్చి ఇసురుకర్ర వేస్తుందంటే ఆడికి. ఏమవుతుంది? ఏమవుతుంది? రెక్కలతో ఇసురుకర్ర వేస్తుందంట. లేచాడు. నా అమ్మే ఇసురుకర్రకు కూడా రాది గాలి. దేనికి రాదు? ఇసురుకర్ర కూడా రావట్లేదు గాలి, భలే గాలి వస్తుంది. నా అమ్మే చాలా మంచి, నువ్వు మంచి పక్షి నువ్వు అని అయ్యగారికి నిద్రట్టే ఇది పాపం. ఆడ నిద్రైన తర్వాత జరిగిన పని అంటే చెప్పనా? 2 కళ్ళు లాగేసింది. ఏం లాగేసింది? 2 కళ్ళు గోరులతో లాగేసింది. ఎత్తిపోయింది పైకి అంతే. ఇది పని ఏంటి ఇప్పుడు? ఏంటమ్మా ఇది పనే? ఏం కనపట్లేదు, రక్తం కారిపోతుంది. సాతాను ఇలాగే నిద్రపుచ్చుతుంది చాలామందిని. ఏం చేస్తుంది? ఇసురుకర్ర అవుతుంది. ఒరే ఈ మందు బాగా సూట్ అయిందిరా, తాగు. ఈ సినిమా బాగా సూట్ అయిందిరా, నీకు చూడు. ఈ సిగరెట్లు ఈ మందు నీకు బాగా సూట్ అయింది, తాగు అని ఏం చేయనాడు? ఇసురుకర్ర అవుతున్నాడు. ఏం చేయనాడమ్మా? ఇసురుకర్ర అవుతున్నాడు. కానీ ఇసురుకర్ర వేసాగాడు ఏం చేస్తాడు? మనోడికి తెలదాం. ఏం చేస్తాడో తెలదాం. వాడు కళ్ళు ఎత్తుకుపోయినట్టే అనేకులు మరణాన్ని రుచి చూస్తున్నారు. అనేకుల జీవితాలు చంపేస్తుంది. భయంకరమైన పద్ధతులు ఈ రోజున దేశంలో జరుగుతున్నాయి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎందుకంటే అది పక్షిరాజు వలె వస్తుంది సాతాను. అది ఏ మనిషిని ఏం చేస్తుందో కూడా చాలామందికి అది తెలియదు. ఈ పక్షిరాజుకి 3 అవయవాలు చాలా ప్రాముఖ్యమైనవి. ముక్కు, కాళ్ళు, ఇంకోటి ఏంటి? రెక్కలు. అలా చెప్తున్నాను. ముక్కు, కాళ్ళు, రెక్కలు. ఈ 3 చాలా ప్రాముఖ్యమైనవి దానికి. రెక్కలు లేకపోతే ఎక్కడికి ఎగిరెళ్ళలేదు. ముక్కు లేకపోతే ఏ ఆహారాన్ని చంపలేదు అది. ఈ కాళ్ళు గోరులు లేకపోతే కోడిపిల్ల ఎత్తుకుపోయిందనుకో, దాని మాంసం తోటికి అందాలని ఏం చేయాలి? కాళ్ళ గోళ్ళతో బలంగా లాగుతుంది. ఆ మాంసం హాయిగా తింటుంది, వెళ్ళిపోద్ది. ఈ 3 చాలా ప్రాముఖ్యమైన అవయవాలు. దేవుని స్తోత్రం. తాజా ఆహారం. దేవుని బిడ్డలని మీ ఆహారం ఏం తినాలి? దేవుని వాక్యం తాజా ఆహారం, ఆరోగ్యకరమైన ఆహారం, నెమ్మదిచ్చే ఆహారం, ఆత్మకి ఆహారం, హృదయానికి ఆహారం అనే 19వ కీర్తనలో దావీదు మహారాజు చెప్తాడు, మేలిమి బంగారు కంటే, విస్తారమైన మేలిమి బంగారు కంటే, జుంటె తేనె దారుల కంటే ఏది మధురమైంది? నీ ఇంట్లో పెరుగు కాదా? ఏది? దేవుని వాక్యం. దాని మీద ఆకలి వేయాలి నీకు. దేని మీద? వాక్యం మీద వేయాలి ఆకలి నీకు. అన్నిటి మీద వేద్దా ఆకలి నీకు. వాక్యం మీద ఆకలి వేయదు. వాక్యం దగ్గరికి అజీర్ణం వచ్చేది నీకు. వాక్యం చదవా, వాక్యాన్ని వినవో, దానిలో ఆరోగ్యం లేదు. దేవునికి స్తోత్రం. నీ వాక్యమే నాకు వెలుగై ఉన్నదంటాడు. దేనికి? పాదాలకి, మన త్రోవకి దేవుని వాక్యం వెలుగై ఉన్నదని ఎన్నో విషయాలు అక్కడ తెలియజేస్తాడు. చేతులకు దేవునికి స్తోత్రాలు చెబుదాం. హల్లెలూయా. దీని కళ్ళు చాలా బలముగా పనిచేస్తాయి. మన కళ్ళు దేని మీద? లోకంలో కాదు. అక్కడికి ఇక్కడికి పరిగెట్టుకు వెళ్ళిపోతారు కళ్ళుతో చూస్తా.
దేవుని వాక్యం కోసం పరిగెట్టగలరు. సభల్లో, ఉజ్జీవమైన సభల్లో కొత్తగా వచ్చిన వర్తమానిస్తున్న దైవజనులు వస్తున్నారని తెలిసిన వెళ్ళరు కొంతమంది. నూతిలో కప్ప అంతా నూతిలో తిరిగితే లోకం ప్రపంచం అంతా ఇదే అనుకుంటుందంట. ఏది కప్ప, దాని ప్రపంచం తెలుదో. అలాగా ఇంట్లో ఉండి ప్రార్థన చేసుకుని వాక్యం చదువుతా అలాగే ఊరుకోవడం కాదు. మహాసభలు ఎక్కడ జరుగుతున్నాయి వెతికెళ్ళు, వాక్యాన్ని నేర్చుకో. నామకార్థ సభలకు వెళ్ళకో, నీ బతుకుని చెడగొట్టే సభలకు వెళ్ళకో. నీ ఆత్మీయ జీవితాన్ని బాగు చేసే కన్వెన్షన్కి వెళ్ళి వాక్యం నేర్చుకుని దైవజనుడి చేత అభిషేకం పొంది దేవుళ్ళు ముందుకు రావడానికి నువ్వు ప్రయత్నం చేయాలని దేవుని వాక్యం మనకి గుర్తు చేస్తూ ఉంది. చేతులెత్తి దేవునికి స్తోత్రాలు చెబుదాం. మండు వేసవిలో ఇప్పుడు ఎండ ఉండదు. ఏప్రిల్ నెల పోతే మే నెల ఎలా ఉంటుంది ఎండ? ప్రయాణం చేస్తామా? అప్పుడు ఏమా సుష్మా చేయలేము, భయంకరమైన ఎండ. కానీ మిట్ట మధ్యాహ్నం 12 గంటలకు ప్రయాణం చేస్తుందంటే పక్షిరాజు. ఎండను లెక్క చేయదు అది. ఏది? పక్షిరాజు ఎండనే లెక్క చేయదు. ఈ వాక్యం మనకి ఏమి నేర్పిస్తుంది? ఎలాంటి సాధన కష్టం వచ్చినా, చాలామంది ఉంటారా, శీతాకాలం చలి, ఎండాకాలం ఎండ, వర్షాకాలం వర్షం, ఇంట్లో పప్పులు పడుకుని ఎత్తురోట వెంగళ పని. యామ్మ చచ్చికి రాలేదో ఎండంటే తట్టుకోలేకపోయినండి బాబాయ్ గారి గుళ్ళోను ఒక్క పెట్టి అందండి. అలాగా ఇంట్లో ఎలా పడుకుంటున్నాం? మరి అక్కడ పడుకుంటాం, టీవీ ఉంటుంది కదా అక్కడ, సరదాగా చూడవచ్చు బొమ్మలో. వర్షాకాలం ఎంత జడొచ్చేది ఎగ్గొట్టాడు చర్చి. కారణం ఏంటి? తలకాయ తడిచిపోతాడు బాబా, గుడికి లేదా నీకు? ఇంకా నీవు ఎప్పుడు వెళ్తావు చర్చికి? ఎప్పుడు అక్కడ వాక్యం నేర్చుకుంటావు? ఈ కాలాలు నీకు కావాలా, అవసరమా కాదా? ఇప్పుడు అనుకున్నారు అర్జెంటుగా ఈ చలిపోయి ఎండొచ్చేదే బాగుండు అనుకున్నారు చాలామంది. రాదది. ఇప్పుడు దాకానే ఫిబ్రవరి నెల దాటితేనే కానీ రాదు. కాలాలు కలిగించింది ఎవరో? దేవుడే. వేసవికాలం ఎండ, శీతాకాలం చలి, వర్షాకాలం వర్షం. నీకు కాదు, పొలాలకు అవసరం ఇవి. పంటలు పండుగ లేకపోతే నీరెట్టు అందులో ఏమి రాదు. దేవుడికి స్తోత్రం. కానీ పక్షిరాజు చలిని కానీ ఎండను కానీ లెక్క చేయని పక్షిరాజు. ఈ పక్షిరాజు నీకు నాకు గుణపాఠం నేర్పుతున్నాయి. ఈరోజు నేర్చుకోవాలి మరి. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. మండు వేసవిలో మిట్ట మధ్యాహ్నం 12 గంటలకి సూర్యుని వైపు తీక్షణంగా చూస్తుందంట. ఎవరి వైపు? సూర్యుని వైపు తీక్షణంగా చూస్తుంది. సూర్యుని వైపు అలా చూద్దంట. మానవా చూస్తావునవా? అయ్యి బాబోయ్ తల్లే, 2 కళ్ళ ఉంటే నీళ్ళు వచ్చేయో రావా? మరి కళ్ళజోడు చూడు, కళ్ళజోడు పెట్టుకునే చూడలేవు నువ్వు. కనపడో. కానీ సూర్యుడు ముఖంలోకి తీక్షణంగా చూస్తుందంట. ఏది? పక్షిరాజు. ఇంకో సంగతి చూడనా, చెప్పనా నీకు, ఆశ్చర్యపోతావు నువ్వు. సూర్యుడు ముఖంలో వెలుగు చూసుకుని అప్పుడు పైకి వెళ్తుందంటే అది ఎక్కడ? సూర్యుడి వైపు అలా నిదానంగా చూసి అప్పుడు వెళ్తుందంట పైకి. అది ఇంకో సంగతి చెప్పనా, అది చచ్చేటప్పుడు కూడా సూర్యుడి వైపు నిదానంగా చూసి అప్పుడు చచ్చిపోతుందంట. ఏమర్థమైంది నీకు ఇందులో?
ఇక్కడ గుణపాఠం నేర్పుతుంది అది నీకు. ఏంటా గుణపాఠం? నీతి సూర్యుడని యేసయ్యను నువ్వు చూస్తూ ఉండాలి. ఆయన చూస్తేనే నీకు జీవం, ఆయన చూస్తేనే నీకు శక్తి. చివరికి ఆయన చూస్తానే చావాళ్ళు. అర్థమైందా? నిజంగా సూర్యుడికి పక్షిరాజుకి ఎంత సంబంధమో. ఉన్న పక్షులు బ్రతికేరు, పక్షిరాజు బ్రతికేరు. ఉన్న పక్షుల ఆహారం వేరు, పక్షిరాజు ఆహారం వేరు. కొంతమంది ఈ ఎండాకాలం కొల్లు తాగుతారు కదమ్మా, కొల్లు. ఒకడంట వాళ్ళు ఆవిడ అన్నం పెట్టమన్నాడంట. ఏం పెట్టమన్నాడమ్మా? అన్నం పెట్టింది. తింటా అన్నాడంట. దీనిండా ఉప్పే, దీనిండా కారమే అని కిర్తపెట్టేవాడు కాదు ఆ యొక్క కంచం దూరంగానే. వీడు ఏం తెలియదు చెప్పనా? కళ్ళులోను కందిరీగలు, ఈగలు, చీమలు, దోమలు ఉంటాయి. ఈ ఉన్నాయని పారబోయేటట్టుకెళ్ళి ఏం చేస్తాడా? పాట ఉంది, పూర్వపాట, అది గుర్తులేదు నాకు. ఆ కండ చీమలు బాగా పిండి, అంటే అర్థమవుతుంది మీకు? అందులో ఉన్న కొల్లంత శుభ్రంగా పిండి అప్పుడు తాగుతాడు గ్లాస్ వేసుకుని. ఏది? కళ్ళు. అంటే దాని రసం అంతా వీడికి బాగా దృష్టి బాగా కనపడుతుందేమో. ఒకవేళ ఇంట్లో కూర ఉప్పు అయితే కోపం, కారం ఎక్కువ అయితే కోపం, కోపం వచ్చేది భార్య మీద. అక్కడ మాత్రం పిండికి తాగేతాడు వెళ్ళిపోయి. బలం అలాంటి చూడలేదు మీరు. నేను చూశాను, మీరు చూడలేదేమో. నేను చూశానండి. ఇక్కడ కాదు, మా ఊళ్ళో చూశాను ఇలా తాగేవాళ్ళని. మనిషి బ్రతుకు దేవునికి స్తోత్రం. అల్లాటి తాగుడు తాగదు పక్షిరాజు. కావాలంటే నెక్కచ్చిగా సముద్రం గోదావరిలోకి వెళ్ళి తాగుతుంది నీళ్ళు. అది నీ కొండలో నీళ్ళు తాగదు, ఇంటికి రమ్మంటే రాదు అది. దేవునికి స్తోత్రం. తాజాహారం, వాక్యాన్ని బట్టి తాజాగా ఉన్న దేవుని యొక్క వాక్యాన్ని మనము త్రాగాలి, తినాలి. సూర్యుని చూచి అది నీరసం తగ్గించుకుంటుందంట. దానికి నీరసం వస్తే సూర్యుడి వైపే చూస్తుందంట. అలాగా అప్పుడు ఏమవుతుంది? దానికి నీరసం తగ్గుతుంది, వెంటనే పైకి వెళ్ళిపోతాయి. ఏది? పక్షిరాజు. ఇంకో సంగతి చెప్పనా? మేఘాలు లోపలికి వెళ్ళిపోతుంది. ఏగలాకులకి మేఘాల లోపలికి వెళ్ళే అంత ఎత్తు ఏ పక్షి వెళ్ళలేదు. ఒక గ్రద్ద వెళుతుంది, మేఘాల్లోకి వెళ్ళిపోతాయి, మళ్ళీ బయటకు వచ్చేస్తాయి. అది పైన తిరుగుతున్నా దానికి ఆహారం కిందే ఉంటుంది. అర్థమైందా? నువ్వు భూలోకంలో తిరుగుతున్నా యేసయ్య కోసమే నువ్వు కనిపెట్టాలి. ఆ పరలోక రాజ్యం కోసం ఎదురు చూడాలి నువ్వు. కానీ నీకు నాకు తిండి ఎక్కడ ఏర్పాటు చేశాడు దేవుడు? ఎక్కడ? భూమి మీదే. భూమి మీద తింటా, ఆహారం తింటా, ప్రార్థన చేసుకుంటూ దేవుని రాజ్యం కోసం నీవు కనిపెట్టాలని దేవుని వాక్యం మనకి గుర్తు చేస్తూ ఉంది. చేతులెత్తి దేవునికి స్తోత్రాలు చెబుదాం. ఒకసారి యోబు గ్రంథంలోకి రండి, 2 మాటలు చూపిస్తాను. ముందు యోబు గ్రంథం 39 అధ్యాయం. యోబు గ్రంథం 39 అధ్యాయం 27 వచనం. పక్షిరాజుని యాజ్ఞకు లోబడి
ఆకాశ వీధికెక్కునా, తన గూడు ఎత్తైన చోటను కట్టుకొనినా, అది రాతి కొండ మీద చాలు చాలు చదువు అది. అక్కడ నుండి ఎక్కడి నుండే ఆకాశములో ఉండే ఎర్రని దిగుతుంది. అది ఎక్కడ కోడి పిల్లలు ఉన్నాయో, ఎక్కడ పచ్చి చేపలు ఉన్నాయో, ఎక్కడ బతికిన చేపలు ఉన్నాయో, ఈ అమ్మ తెచ్చుకుని చేపలు చేద్దామని బయట పెట్టుకుందో. ఎందుకు వండు కూడా చేపలు చేద్దామని బయట పెట్టుకుని లోపలికి వెళ్తారు కదా ఆటోళ్ళు కొన్నిసార్లు. అప్పుడు ఇది వస్తుంది, ఏదే పక్షిరాజు అమాంతంగా ఎత్తిపోతాయి. అయ్యో 4 చేపలు వేసాను, ఇక్కడ 3 చేపలు ఉన్నాయేంటి? ఏంటి వచ్చింది అది? ఏం చేసింది అది? అట్టుపోయింది. నువ్వు పట్టుకుందామంటే నీకు దొరకదు అది. దాని నివాసం ఏంటంట ఆకాశం వీధి. ఏ వీధి? ఆకాశంలో కూడా వీధులు ఉన్నాయి. మరి నీ వీధి అనుకున్నావా? బుద్ధా కాలనీ వాళ్ళు పేట అనుకున్నావా? ఇంటిపల్లిలో ఉన్నాడు మెయిన్ రోడ్డు అనుకున్నావా? దానికి ఎన్నో కొన్ని వందల వీధులు ఉన్నాయి. ఎక్కడ? ఆకాశంలో. దేవుడికి స్తోత్రం. ఆకాశం అంతా దాందే. చక్కటి మాట చెప్తున్నాడు ఈ వచనములో. తన గూడు ఎత్తైన చోట కట్టుకొనినా. ఎక్కడ కట్టుకుంటుంది గూడు? వద్దంటే 300 అడుగులు ఎత్తులో కడుతుందండి గూడెది. ఎన్ని అడుగులు? 300 అడుగులు ఎత్తైన స్థలములో కొండ మీద బంట మీద గూడు కడుతుంది అది. నరుడు అనేవాడికి దాని గూడు కనపడదు, ఎవడో దాని గూడు చూడ్డం. శత్రువు రాకుండగా దాని గూడు చుట్టూ ముళ్ళు తెల్లేద్దాను. ముళ్ళు వాళ్ళకంపలో గూడు చుట్టూ తెల్లేస్తాయి. ఆ గూట్లో పెడుతుంది పిల్లల్ని, గుడ్లు పెట్టి పిల్లలు చేస్తుంది. పక్షిరాజుకి శత్రువు ఎవరో చెప్పండి మీరు. పక్షిరాజుకి శత్రువు ఎవరో? సర్పం. సర్పాన్ని మించిన శత్రువు దానికి ఏది ఉండదు. ఆ సర్పం వచ్చేటప్పుడు ఈ ముళ్ళు దిగిపోయి వెనక్కి వెళ్ళిపోతాడు సర్పం. మళ్ళీ లోపలికి వెళ్దాం. చూసారా? దానికి ఉన్న జ్ఞానం మనకు ఉందా? అసలు ఆ జ్ఞానం మనకు ఉండదు. దేవునికి స్తోత్రం. ఇంకో సంగతి చెబితే ఆశ్చర్యపోతారు మీరు. 10 వారాలు తప్పితే 12 వారాలు తరువాత ఈ పిల్లలన్నిటినీ రెక్కల మీద పైకి తీసుకుని వదిలేస్తాడు పైన. అప్పుడు అనుకుంటాయి అంటాయి, ఎంత కఠినమైంది ఏంటి మా అమ్మ, అయ్యి బాబా చచ్చిపోమా, ఇక్కడ తీసుకెళ్ళి వదిలేస్తుంది మమ్మల్ని. అవి కంగారు అయిపోతాయంట. అప్పుడు వెంటనే ఏం చేస్తే రీజన్ కిందకు వచ్చేసి 2 రెక్కలు చాపేద్దాం. వేడికి విన్నారా? ఈ 4 పిల్లలైనా 5 పిల్లలైనా ఎక్కడ పడతాయి? వచ్చి రెక్కల మీద పడతాయి. అప్పుడు తీసుకొచ్చి గూట్లో పెట్టేద్దాం. వల్ల ఇలాగ వద్దంటే 4 సార్లు చేస్తుందంట. 5ఓసారి కూడా తీసిపోద్ది పైకి వెళ్ళిపోయి వదిలేద్దాయి. ఈసారి రెక్కలో చాపదో కాళ్ళు చాపదు. ఇది అర్థమైందా? ఏం చెబుతాం? రెక్కలు చాపదు కాళ్ళు చాపదు. ఈ పట్టు నేర్పిది కదా ఇంతవరకునా? నేర్పలేదా? ఎన్నిసార్లు? 4 సార్లు నేర్పింది. 5ఓసారి ఇప్పుడు ఎవరు ఎగరాలే? అయ్యే ఎగరాలి. ఇప్పుడు ఎగరటం నేర్చుకోవటం. ఏమి నేర్చుకోవటం? ఎగరటం నేర్చుకోవడం. నీకు కూడా అలాగే నేర్పుతాడు దేవుడు. ఓ సాధన వచ్చింది ఆదుకుంటాడు, 2వ సాధన వచ్చింది ఆదుకుంటాడు, 3వ సాధన వచ్చింది ఆదుకుంటాడు, 4ఓసారి నీ దగ్గర రావడానికి ఏం చేద్దాం? నీ అది రాడా? నువ్వే చేయాలి. ఏం చేయాలి?
ప్రార్థన. అవ్వా 3 సార్లు 2 సార్లు కాపాడు, మళ్ళీ శోధన వచ్చేది, నాయన నన్ను కాపాడు, నన్ను విడిపించు, నన్ను బలపరచు, నన్ను ఆదుకో, నన్ను రక్షించు. కన్నీళ్లు కాచాల పుణ్యం. దేవుడికి స్తోత్రం. అప్పుడు రెక్కలు చాపుకుంటుగా వస్తాడు ఆయన నీ దగ్గరికి. చూడండి ఒకసారి నిర్గమకాండం ఇక్కడ చెప్తున్నాడు. ఆయన ప్రేమ పక్షిరాజు ప్రేమ లాంటిది యేసయ్య ప్రేమ. నిర్గమకాండం ఏంటి ఒకసారి. నిర్గమకాండం 19వ అధ్యాయం 4 నుంచి చదవండి. నేను ఐగుప్తీయులకు మిమ్మును గద్ద రెక్కల మీద మోసి చాలు, మనకు కావాల్సిన మాట 4. నేను ఐగుప్తీయులకు ఏమి చేస్తునో మిమ్మును గద్ద రెక్కల మీద మోసి నా యొద్దకు మిమ్మను చేర్చుకుంటునో మీరు చూచితిరి. ఎలా మోసాడంట? కోడి రెక్కల మీద కాదు, రాబందు రెక్కల మీద కాదు. ఏ రెక్కలో? గ్రద్ద రెక్కలు. అబ్బా, గ్రద్దకి ఎంత మంచి పేరు ఇచ్చాడు దేవుడు. అంటే పిల్లల్ని జాగ్రత్తగా కాపాడే పక్షి పక్షిరాజు, ప్రేమించే పక్షి పక్షిరాజు, రెక్కల మీద మోసే పక్షి పక్షిరాజు. దేవుని స్తోత్రం. ఎన్నోసార్లు ఆదుకున్నాడు నిన్ను. నీ బాధల్లో, నీ కష్టాల్లో, నీ ఇరుకుల్లో, నీ ఇబ్బందుల్లో ఎన్నిసార్లు ఆదుకున్నాడు నిన్ను? ఏమా లెక్క పెట్టావా? 2023వ సంవత్సరం అంతా కాపాడండి. చెప్పాలంటే గద్ద రెక్కల మీద మోసాడు నిన్ను. చూసాడా? నూతన సంవత్సరంలో వచ్చావు, ఈ 14వ తారీఖు వరకు మోసాడా నిన్ను? నువ్వే పరిగెట్టావా? నా సొంత తెలుగుతో పరిగెట్టాను, నా సొంత తెలుగుతో తిరిగాను, నా జ్ఞానం చాలా గొప్పది అనుకోకు. దేవుని దృష్టిలో నీ జ్ఞానం ఎందుకు పనిచేయదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని ప్రేమ ఎలాంటిదంటే పక్షిరాజు తన పిల్లల్ని మోసినట్టు ఆయన మనల్ని మోస్తున్న దేవుడని దేవుని వాక్యం చెప్తుంది. ఇప్పుడు యోబు గ్రంథం 9వ అధ్యాయంలోకి రండి. యోబు గ్రంథం 9వ అధ్యాయంలో 26వ వచనం. ఎర మీదికి విసురున దిగే పక్షిరాజు వలే. ఎలా దిగే పక్షిరాజు అంట? విసురున దిగే పక్షిరాజు. అంటే ఎర మీదకి ఎలా వస్తుందని పక్షిరాజు? నీరసంగా వస్తుందా? వెళ్తాం, మానేద్దాం, లేదా మానేద్దాం అని వస్తుందా? ఎలాగొస్తుంది? విసురునంటే స్పీడుగా, వేగముగా, రెక్కలతో ఎగురుతూ వస్తుంది. ఎక్కడికి? ఎరంటే ఏంటి? ఆహారం. కోడిపిల్ల అవ్వచ్చు, చేప అవ్వచ్చు. అది తిన ఆహారం ఏదైనా బతికింది, చచ్చింది కాదు. ఎలాగెళ్తుందంట? వేగముగా. కొంతమంది ఉంటారు మన వాళ్ళు, దేవుని సన్నిధికి వెళ్ళటం అంటే ఉసూరుమంట. 11కి 11:30 అంటే వీళ్ళకి ఏమీ లేదు. చెప్పండి, నీరసం. పక్షిరాజుకున్న స్పీడ్ లేదు మీకు, నీరసం. వెళ్దాంలే 10 నిమిషాలకైనా ఆరాధన ముగించేటానికి వెళ్ళకూడదండి, వెళ్తే సరిపోదండి. మనం
ఆమె నిన్నప్పుడు వెళ్తాంలే, అప్పుడే వెళ్ళిపోయి ఏం చేద్దాం. నీ నమ్మకం ఎలాగో నీ బతుకు అలాగే ఎడుతుంది. అర్థమైందా? నీ ఆసక్తి ఎలాగో నీ బతుకు అలాగే ఎడుతుంది. ఆసక్తి నీకు లేకపోతే వచ్చినా ఒకటే, ఇంటి దగ్గర దుప్పట ముసుదని వేసుకుని పడుకున్నా ఒకటే. ఇంకా దేవుడికి స్తోత్రం. పక్షిరాజు గుణపాఠం నేర్పుతుంది ఈ మధ్యాహ్న కాలం మీకు. నేను విసిరిగా వెళ్తున్నాను ఆహారం కోసం. దేవుని మందిరంలో దైవ సేవకుడు ఆహారం పంచిపెడుతున్నాడు, వెళ్తున్నావా అలాగా? అలా ఆసక్తి ఉండి వెళ్తున్నావా మందిరాడు నువ్వు అని పక్షిరాజు చెప్తుంది రాత్రి మనకి, ఈ మధ్యాహ్న కాలం మనకెక్కవి. పక్షిరాజు చెప్పినా ఒకటే, రామది చెప్పినా ఒకటే, బొంతకాయ చెప్పినా ఒకటే. మనకి ఆసక్తి నీకు లేకపోతే ఏ కార్యం జరగదు. దేవుని స్తోత్రం. ఉన్న చోటే ఉండి ఆహారాన్ని చూస్తుంది. అది ఉన్న చోటే ఉండి ఆహారం చూస్తుంది. ఉన్న చోట ఆహారం కనపడిపోతానికి. ఇప్పుడు మనకు ఉన్న చోటు అంటే ఏది? ఉన్న చోటు అంటే ఏది? దేవుని మందిరం కాదు, ఇల్లు. ఇంట్లో ఉంటావు. ఇంట్లో ఉండి ఏం చూస్తున్నావు నువ్వు? టీవీ చూస్తావు, సెల్ ఫోన్ చూస్తావు. వాక్యం చదువుతావా? వాక్యం చదువుతావా? టీవీ చూస్తే నిద్ర రాదు కదండి, అక్కడే కూర్చుంటారు. అవును కదా, నిద్ర రాదు. వాక్యం చూసే నేత్రాలు లేవు నీకు. సీరియల్ చూసే నేత్రాలు ఉన్నాయి నీకు. వాక్యం చూసే నేత్రాలు నీకు లేవు అంటే నీవు గుడ్డిదానువు అన్నాడు దేవుడు. ఏమంటున్నాడు? గుడ్డివాడువు, గుడ్డిదానువు నువ్వు. ఉన్న చోటే ఆహారం కనబడుతుంది నాకు. ఉన్న చోట వాక్యం కనపడుతుంది. మరి నీకు కనపడాలి. చెప్పాలంటే ఈ పక్షిరాజు మనకు నేర్పే విషయాలు చాలా ఉన్నాయి. దేవుని స్తోత్రం. నీవు కూడా ఇంటిలో ఉండి వాక్యమైన ఆహారము మనము చూడాలని. ఇంట్లో ఉండి ఏం చూస్తాం? సెల్ ఫోన్లు చూస్తాం, టీవీలు చూస్తాం, ఇంకేం చూస్తాం? వాట్సాప్లో ఏముందో చూడరా. ఇంకోటి ఉంది, ఏంటది? నాకు ఈ పేర్లు రావు. ఫేస్బుక్కా? ఇప్పుడు గుర్తొచ్చింది నాకు. ఏం బుక్ అంట? ఫేస్బుక్ అంట. ఫేస్బుక్లో ఏం ఫేస్ అవుతాయి? థర్డ్ ఫేస్ ఉందా? ఏమన్నా? ఆ బంగారానికి ఉందండి బాబా, నీకు ఉందంట. మరి అది చెప్తున్నా ఎక్కడ ఉండవు నాకు తెలియదు. దేవుని స్తోత్రం. ఈ ఫేస్బుక్ని చూసి 20,000 కుర్రాడు పాల్పడిపోడంట ఒకసారి. ఆ ఫేస్బుక్లో 20 ఏళ్ళ అమ్మాయి కనపడుతుందంటే ఎర్రగానే, భలేగా నచ్చింది. హౌ లవ్ యూ, నిన్ను ప్రేమిస్తున్నాను, నువ్వు ప్రేమిస్తున్నావా అన్నాడంట. అలాగే నేను ప్రేమిస్తాను అందంట. అయితే మన ఇద్దరం అర్జెంటుగా పెళ్లి చేసుకుందాం వచ్చే అన్నాడంట. ఎక్కడుండి? ఆమెమో హైదరాబాద్లో ఉంది, ఈడేమో ఎక్కడో ఉన్నాడు, వైజాగ్లో ఎక్కడో ఉన్నాడు. వచ్చేసింది 80 ఏళ్ళ ముసలమ్మ వచ్చేసిందండి. రావడానికి ఏం కాదు. పేదాలకు లిప్స్టిక్ చేసింది, గోల్డ్కి లిప్స్టిక్ చేసింది, ఒళ్ళంతా మొత్తం రాసి మేకప్ అయిపోయింది, ఫుల్గా మేకప్ అయిపోయింది. ఈడికి టీవీలో ఎలా కనపడ్డది అంటే 20 ఏళ్ళ అమ్మాయిలా కనపడ్డది. తీరా దగ్గరకు వచ్చేది ఆ బొగ్గలున్న చొట్లో, చేతులకు కాళ్ళకున్న చొట్లో అన్నీ కనపడ్డాయి. ఓయ్ ఎవరితో నువ్వు అన్నాడు. ఓయ్ కాపాడుతారు, నోరు మొయ్యి, నిన్ను ప్రేమిస్తాడు, పెళ్లి చేసి కూడా మాట్లాడాడు నువ్వే కదా. ఏం మాట్లాడుతాడు కీడు? ఇంతగా మాట్లాడుతు నువ్వా? ఓయ్ ముసల్దానా అనేది పొడిస్తాడు, లేదు చేసుకోవాల్సిందే పెళ్ళి. ఫేస్బుక్ ద్వారా బోల్తా, వాట్సాప్ల ద్వారా బోల్తా జరుగుతుంది చాలామందికి. ఒత్తిరాల్ట్గా ఉన్న మనిషి కనపట్లేదు అక్కడ.
చాలామందిని మోసం చేస్తుంది ఇది. దేవునికి స్తోత్రం. ఈ మధ్య పాటలు కూడా కీర్తన బుక్కులు పక్కన ఆడేశారు. చాలామంది మీరే కీర్తన బుక్కులు పక్కన ఆడేసేశారు. చాలా ఫోన్ పట్టుకుని పాడేస్తున్నారు. నువ్వు పడుతుందని కూడా పర్లేదు. ఇప్పుడు ఎదర మాత్రం దాని ద్వారా నీ కంటి కంప్లైంట్ రావడానికి అవకాశాలు ఉన్నాయి. అప్పుడప్పుడు వాడు, నిత్యము నిరంతరము సెల్ ఫోనే వాడుకో, బైబిల్ చదవటానికి నువ్వు, అది కూడా నీకు హాని కలిగిస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అప్పుడు సేఫ్టీగానే ఉంటుంది. ఈ విషయాల్లో మనము చాలా జాగ్రత్తగా ఉండాలని దేవుని వాక్యం మనకి గుర్తు చేస్తూ ఉంది. ఒకసారి దేవునికి స్తోత్రాలు చెబుదాం. దాని గూడు ఎత్తైన చోటులో అది గూడు కడుతుంది. 8,000 అడుగుల నుంచి 10,000 అడుగుల వరకు వెళ్ళిపోతుంది పైకి. అది ఏ పక్షి అంత ఎత్తి వెళ్తా అసలు. ఈ ఉన్న పక్షులు కొంగ, కాకి, గద్ద కాదు ఏంటి, రాంబందు ఎక్కడున్నాయి అనుకుంటాను నువ్వు. 100 అడుగుల కంటే ఎక్కువ వెళ్ళవు పైకి. మించెల్లో 500 అడుగులు కూడా లెక్క చేయదు ఇది. ఏది పక్షిరాజు. ఇంకో సంగతి ఏంటంటే, ఇవి చివరి మాటలో 70 ఏళ్ళు వయసు వచ్చిన తర్వాత అవయవాలన్నీ మార్చేద్దండి. అది నీరసం వచ్చేటప్పుడు దానికి ఏం చేద్దాం చెప్పిన, కొండ మీదకి వెళ్ళి దాని ముక్కు మైల్లోడికి వెళ్ళి బలంగా టపా 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 కొట్టేసుకుంటుందంట. ఏం జరుగుతుందో చెప్పనా, ఆ ముక్కు పగిలి బ్లడ్ వచ్చేద్ద బయటికి, రక్తం కారిపోతున్న లెక్క చేయదేది. ఇకపోతే ఇతర పక్షుల్ని దగ్గరికి అది ఆహ్వానించి దాని ఈకలన్నీ లాగించేసుకుంటుంది మొత్తం. దీని కాళ్ళుకున్న గోళ్ళన్నీ ఊడిపోతాయి. 5 మాసాలు అది ఆహారం తినలేదు. ఎన్ని మాసాలు? 5 మాసాలు ఆహారం తినలేదు. కారణం ఏంటి? నోరంతా రక్తం, కాళ్ళతో ఎగరలేదు, రెక్కలు లేవు. 6 మాసాలు జరిగిపోయిన తరువాత దీనికి నూతనమైన మార్పు వస్తుంది. అప్పుడు ఈ ముక్కు పుండు తగ్గిపోతాయి, ఈ గోళ్ళు కూడా కొత్త గోళ్ళు వచ్చేతాయి. ఇంకపోతే రెక్కలు, కొత్త రెక్కలు వస్తాయి. అవి వచ్చిన తరువాత ఎంత దూరమైనా ఎగిరిపోతాయి. అప్పుడు ఎన్నాళ్ళు బతుకుతుందంటే 30 సంవత్సరాలు బతుకుతుంది. తర్వాత ఇప్పుడు 70 ఏళ్ళు దాటాక ఎన్ని ఏళ్ళు బతుకుతుంది? మళ్ళీ 30 ఏళ్ళు బతుకుతుంది. అదే ముగిస్తున్నాను. పక్కిరాజు యవ్వనం వలన యవ్వనము క్రొత్తదగినట్లు, దేవుని బిడ్డలు యవ్వనం కొత్తది అవుతుందా? ఏమన్నా అవుతుందా? అవుతుంది. ఎలాగవుతుంది చెప్పనా? నువ్వు దేవుని కోసం కనిపెట్టి, పాత స్వభావాలను విడిచిపెట్టి, పాత లక్షణాలు, లోకాన్ని చూడటం, లోకం కోసం బ్రతకటం, లోకమంతా తిరిగేయటం, లోకులు తిరుగుతున్నాడు, లోకమంతా నువ్వు తిరుగుతా ఉండటం అనే స్వభావాన్ని నువ్వు మనసు మార్చుకొని దేవుని కోసమే కనిపెట్టి, ప్రభువు కోసమే జీవించి, వాక్యాన్ని ధ్యానం చేస్తూ దేవుని కోసం జీవిస్తే నీ జీవితం ఎక్కువ కాలం నువ్వు బ్రతకపోయినప్పటికీ కూడా నూతన ఆరోగ్యము, నూతన బలము ఆయన నీ జీవితంలో ఇస్తాడు. దేవునికి స్తోత్రం. చరిత్రలో ప్రార్థనాపరుడైన హైట్ అని ఒక ఆయన ఉన్నాడు. ఎవరు చెప్పండి? ప్రార్థనాపరుడైన హైట్. ఈయన గొప్ప ప్రార్థనాపరుడు. 70 ఏళ్ళు వయసులో కళ్ళజోళ్ళు ఎక్కడ కొన్ని కొత్త పుస్తకాలు రాశాడంట. ఎలాంటి ప్రార్థనాపరుడు అంటే, మన గుండె పక్కన ఉంటుంది. ఏమో ఎడం పక్కన, కుడి పక్కన? ఎడం పక్కన ఉంటుంది గుండె.
ఆయన పశ్చాత్తాపంతో ప్రార్థన చేస్తుంటే ఆ గుడి కుడిపక్క వచ్చేసిందంట. ఏబోయ్ విన్నారా? ఎక్కడికి వచ్చేసింది? ఈ రైట్ హ్యాండ్కి వచ్చేసిందంటే గుండె. డాక్టర్లు పరీక్ష చేసి అన్నారంట, నువ్వు ఎంతకాలమో బ్రతకవు, తిండి మానేసావా, ఉపవాసాలు చేసావా, అరుస్తూ ప్రార్థన చేసావా, నీ గుండె ఏంటి ఉండే కాళ్ళు లేదు, అది రైట్ హ్యాండ్కి వచ్చేసింది, ఎంతకాలమో నువ్వు బ్రతకవు అని చెప్పారు డాక్టర్లు. లెక్క చేయలేదు డాక్టర్ గారి మాట. అన్నాడు డాక్టర్ తోటి, ఎడం పక్కన గుండె కుడి పక్క తీసుకొచ్చింది నా దేవుడే, అందుకో నేను ఇంకా బతుకుతాను, నీకు కూడా తెలియదు. డాక్టర్తో చెప్పి ఇంటికి వచ్చి ఇంకా ప్రార్థన ప్రారంభించాడంట. డాక్టర్ గారు చెప్పిన తర్వాత 20 ఏళ్ళు బ్రతికాడంట ఆయన. ఎన్నేళ్ళు? 20 ఏళ్ళు బ్రతికాడు. అంటే సైన్స్కి అసాధ్యమైంది దేవుల్లో ఉంది, డాక్టర్కి అసాధ్యమైంది దేవుల్లో ఉంది. చేతులెత్తి దేవునికి స్తోత్రాలు చెబుతాం. హల్లెలూయా. ఎంత ప్రార్థన చేస్తే గుండె కదిలిపోయింది అయింది. ఆ గుండె కదిలిపోయినట్టు ఆయన తెలిసినా తెలియదు ఆయనకి. ఈ పక్కకు వచ్చేందుకు కానీ గుండె కదలలేదు, ఆటో ఆగలేదు, ఆరోగ్యంగా బ్రతికాడు. నేను ముగిస్తున్నాను. దేవుని బిడ్డ, ఈ మధ్యాహ్న కాలం నీ ఆసక్తి ఎలాంటి ఆసక్తి ఉండాలి నీకు? పక్షిరాజుకున్న ఆసక్తి, పక్షిరాజుకున్న నూతన మనసు కలిగి ప్రభులో జీవంలో అట్టి భాగ్యము దేవుడు మనందరికీ దయచేయనుగాక. అందరం చేతులెత్తి దేవునికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా, హల్లెలూయా. త్వరగా